Sachin Tendulkar has been sitting continuously in this flight for 3 days. Yeah, thank you, Tony. It's quite boring to sit continuously for 3 days, but you have to adapt to the conditions of this game. There's a bit of moisture and dampness in the body. ఒక ఖైదీని సేఫ్ గా తీసుకురాలేకపోయాం. హౌ కెన్ ఐ ఫేస్ ద ప్రైమ్ మినిస్టర్? ఇది తెలిస్తే ప్రెస్ వాళ్ళు మన మీద ఉమ్మేస్తారు. సార్, నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించారా? ఈ విషయం ప్రెస్కి తెలుసా? తెలీదు, బట్ ఎంతసేపు దాచగలం? దాచాల్సిందే. ప్లీజ్ డోంట్ లీక్ దిస్ ఇన్ఫర్మేషన్. డోంట్ ట్రస్ట్ ఎనీబడి అండ్ డోంట్ టేక్ ఎనీ ఛాన్సెస్. వి కాంట్ ఫూల్ ది ఎంటైర్ నేషన్. ఒకవేళ వాళ్ళు కనిపెట్టేస్తే? కనిపెట్టే లోపు ప్యాసింజర్ని సేవ్ చేయడం కోసం టెర్రరిస్ట్ని అటాక్ చేయడం మనకున్నది ఒకే ఒక ఆప్షన్. బట్ ఎలా రవి? కమాండో ఆపరేషన్ చేయాలంటే నైట్ చేయాలి. వాళ్ళు మనకి ఇచ్చిన డెడ్ లైన్ ఈవినింగ్ 5 o'clock. వాళ్ళకి ఏం చెప్పాలి నేను? ఏదో ఒకటి చెప్పండి. యూసుఫ్ ఖాన్ తీసుకురావడం లేట్ అయిందని చెప్పండి. ఒప్పుకోకపోతే ఒప్పించండి. వర్షం వచ్చిందని చెప్పండి, తుఫాన్ వచ్చిందని చెప్పండి. ప్రెస్ కూడా ఇదే చెప్పండి. లీవ్ ద రెస్ట్ టు us. ఇదంతా ఏంటో ప్రాక్టికల్ గా లేదు. ఐ థింక్ ఇట్స్ మోర్. సార్, యు హావ్ ఎ బెటర్ ఐడియా. సార్, ట్రస్ట్ మీ. ఏంటి? ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మాకు కావాల్సింది యూసుఫ్ ఖాన్, ఇన్ఫర్మేషన్ కాదు. అలా కాదు, వినండి ప్లీజ్. అక్కడ బాగా మంచు కురుస్తోంది. హెలికాప్టర్ పోవడం కష్టం. రోడ్లోనే కాసేపు రావాలి. యూసుఫ్ ఖాన్ రావడానికి నైట్ అవుతుంది. అబద్ధం. అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఇట్స్ అ ప్రాక్టికల్ ప్రాబ్లం. మీరు ఇంకా మమ్మల్ని సీరియస్ గా తీసుకున్నట్టు లేదు. చూడండి, మీరు ఇలా బెదిరిస్తే మేమేం చేయలేము. వి కాంట్ కంట్రోల్ నేచర్, క్యాన్ వి? ఇంతసేపు వెయిట్ చేశారు, ఇంకొంచెం సేపు. ఓకే 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 మిస్టర్ విశ్వనాథ్, వెయిట్ చేస్తాం. రాత్రిగా యూసుఫ్ ఖాన్ రాకపోతే జరిగేదానికి మీరే రెస్పాన్సిబుల్. అండ్ మీరు కమాండ్ ఆపరేషన్ అని ఏదైనా ఫులిష్ గా ట్రై చేస్తే మేము ఫైట్ చేస్తూ కూర్చోం. జస్ట్ వన్ బటన్, బూమ్, ఇట్స్ ఆల్ ఆర్ నథింగ్. ఇంత టెన్షన్ లో కూడా మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడే. సైలెన్స్. మీ గవర్నమెంట్ కి మీ గురించి దిగలేదు. వాళ్ళందరూ మిమ్మల్ని కాపాడడానికి రాలేదు, తిరుపతి తిరగడానికి వచ్చారు. మీరు అడిగినట్టే యూసుఫ్ ఖాన్ రిలీజ్ చేస్తున్నారు కదా, ఇంకేంటి? అయితే యూసుఫ్ ఖాన్ ఈ టైంకి ఇక్కడ వచ్చుండాలి. అంతేకాని వర్షం వస్తుంది, మంచు కురుస్తుంది అంటూ వేషాలిస్తున్నారు. మీరు వేలేదా వేషాలు? డైరెక్ట్ గా ఫైట్ చేయకుండా ఇలా ప్యాసింజర్స్ లా ఫ్లైట్ లోకి వచ్చి మమ్మల్ని అందరినీ హైజాక్ చేశారు. అది మోసం కదా? ఇది మోసం కాదు. మేము చేస్తున్న యుద్ధం పవిత్ర యుద్ధం. యుద్ధానికి అల్లా మతం పేరెందుకు పెడతారు? యుద్ధంలో పవిత్రత ఏముంది? ఉంది. ఆ పవిత్రత మాకుంది కాబట్టి ఫ్లైట్ లో ఉన్న ఆడవాళ్ళందరూ ఇంకా భద్రంగా సేఫ్ గా ఉన్నారు. కంప్యూటర్ చదివి అమెరికా లండన్ వెళ్ళడం కాదు, ఒక్కసారి కాశ్మీర్ వెళ్ళి చూడండి. మీ దేశం ఏం చేస్తుందో మీకే అర్థమవుతుంది. మీరు కూడా ఒకసారి బాంబే, కోయంబత్తూర్, హైదరాబాద్ వెళ్లి చూస్తే టెర్రరిస్ట్ అటాక్స్ వల్ల భర్తలు కోల్పోయిన ఆడవాళ్ళని, అనాథల్ని, మశాలాల్ని చూడొచ్చు. మాట్లాడింది చాలు. ఈ రోజు నైట్ కల్లా యూసుఫ్ ఖాన్ రాలేదో 6 గంటకు ఒకసారి ఒకరిని షూట్ చేస్తూ ఉంటాం. అండర్స్టాండ్? అండర్స్టాండ్? ఫస్ట్ ఎవరిని చంపుతాడో? పిల్లల నుంచి మొదలు పెడితే మీరు లాస్ట్, పెద్దవాళ్ళ నుంచి అయితే మీరే ఫస్ట్. Hey, sit down. Sit down. Sit down. Sit down. Hey, sit down. Sit down. Get back to your seat. Sit down. What happened? Is he okay? Hey, hello? Hey, back up. Hey, I'm a doctor. Let me check. You, sit down. Okay, pulse is fine. Hey, sit down. Yeah, careful. Slow. Flowing, doctor. He's getting better. Better. ఏంటి బాబు, ఎంత డాక్టర్ అయితే మాత్రం వాడికి ట్రీట్మెంట్ ఇస్తారా? లుక్, ఐఎమ్ డాక్టర్, అది నా బాధ్యత. కానీ వాడు ఒక టెర్రరిస్ట్. కానీ నేను టెర్రరిస్ట్ కాదుగా. యాజ్ అ డాక్టర్ తను చేసింది కరెక్టే. మీరు సైలెంట్ కూర్చోండి సార్. నథింగ్ సీరియస్. నో, ఇట్స్ జస్ట్ డిహైడ్రేషన్. నిజంగానే నువ్వు డాక్టర్వా? ఏ చూస్తే అలా అనిపించట్లేదే. అంటే ఏంటి? సినిమాలో లాగా మెడల్లో స్టెథెస్కోప్ పెట్టుకోవాలా? బట్ ఫస్ట్ టైం నువ్వు చెప్పేది నమ్ముతున్నా.
ప్యాసింజర్స్ రిలేటివ్స్ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. డీల్ చేయడం చాలా కష్టంగా ఉంది. హైర్ అఫీషియల్స్ ఎవరైనా వచ్చి వాళ్ళతో మాట్లాడితే కొంచెం బెటర్ అనిపిస్తుంది సార్. ఓకే, ఐ విల్ టాక్ టు దెమ్. సార్ అప్పుడప్పుడు వీళ్ళు మాట్లాడే దాంట్లో న్యాయం ఉందనిపిస్తోంది. స్టాక్ హోమ్ సిండ్రోమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్ను 10 రోజులు ఎక్కడికైనా ఎత్తుకుపోయాను అనుకో, 4-5 డేస్ తర్వాత నాతో ఐడెంటిఫై చేసుకుంటావు. నేనంటే నీకు ఇష్టం మొదలవుతుంది. ఎవరైనా నిన్ను కాపాడడానికి వస్తే వాళ్ళను నీ శత్రువులా చూస్తావు. ఈ సైకాలజీనే స్టాక్ హోమ్ సిండ్రోమ్ అంటారు. నాన్సెన్స్. 10 ఏళ్ళు కలిసున్నా నాకు నీ మీద ఇష్టమే రాదు. అమ్మయ్యా, బతికిపోయాను. ఎక్స్క్యూజ్ మీ, ఒక చిన్న రిక్వెస్ట్. వయసు అయిన వాళ్ళని చాలా మంది ఉన్నాం. ఒకే చోట్ల కూర్చుండేసరికి కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. కొంచెం పర్మిషన్ ఇస్తే ఎక్కడికి వెళ్ళి నిల్చుంటాం. ఓకే, ఇద్దరిద్దరుగా నిలబడచ్చు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. రండి. ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూశానే. ఈయన తెలీదా? ఫేమస్ యాక్టర్, షైనింగ్ స్టార్. సార్ వీడు తెలియగా వాగుతున్నాడు సార్. మీరు పట్టించుకోకండి, వెళ్ళండి సార్, వెళ్ళండి. ఇంకొకసారి నువ్వు వాగావంటే నిన్ను కొట్టేస్తారా? నన్ను కొట్టి యాక్షన్ హీరోని ప్రూవ్ చేసుకుంటారా? నన్ను నా భార్య కొడుతుంది, 4 సంవత్సరాలు కొడుకు కూడా కొడతాడు తెలుసా? కొడతాడంట.